హలో అండి, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఈ రోజు వీడియో ఏంటి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే వివరంగా చూపిస్తానండి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వివాహం అని అర్థం అండి. ఈ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి నిత్య పూజ అయితే చేసుకోవాలండి. ఉపవాసం ఉన్నవాళ్ళు అయితే ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉపవాసం లేకపోయినా పర్వాలేదండి, అల్పాహారం అయితే తీసుకోవచ్చు. తరువాత ముందుగా తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకోవాలండి. తర్వాత విష్ణుమూర్తి పాదాలు, శంఖం, చక్రం అవి కూడా వేసుకుని పూలతో మనకు నచ్చిన విధంగా అలంకరించుకోవాలండి. తర్వాత ఆవు నెయ్యితో దీపాలను రెడీ చేసుకోవాలండి. నేనైతే 12 దీపాలను పెట్టుకున్నాను. తులసి మొక్కను లక్ష్మీదేవిగా, విష్ణుమూర్తిని ఉసిరి మొక్కతో మనం భావించుకుంటామండి. భావించుకొని రెండింటికి అయితే పూజ అయితే మనం చేసుకుంటాము. ఆ రోజు ఉదయమే తలస్నానం చేసి నిత్య పూజ చేసుకోవాలండి. సాయంత్రం అయితే తులసి పూజ చేయాలి. తులసి కోటలో ఉసిరి కొమ్మను గుచ్చి రెండింటికి గంధం రాసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలండి. ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉసిరి కొమ్మ దొరకకపోతే మట్టితో స్వామివారిని తయారు చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తులసి మొక్క పక్కన పెట్టి పూజ అయితే మనం చేసుకోవాలి. దీపాలు వదలడానికి బయటకు వెళ్ళలేని వాళ్ళు పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టి అందులో కొన్ని పువ్వులు వేసి పసుపు, కుంకుమ, అక్షంతులు ఆ వాటర్లో వేసిన తర్వాత నేతి దీపాన్ని అందులో వదలాలండి. బయటకు వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు నదిలో అయితే వదులుకోవచ్చండి. నేనైతే కొబ్బరి చిప్పలో దీపాన్ని పెట్టుకున్నాను. మా పాపకైతే నిమ్మ చెక్కలో దీపాన్ని అయితే పెట్టి ఇచ్చానండి. తర్వాత మా పాప కూడా దీపాన్ని వదిలిందండి. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు, మర్చిపోయాను. అసలు విషయం చెప్పాలి అంటే మా హస్బెండ్ అయితే ఈ పూజ చేసే టయానికి ఊళ్ళో అయితే లేరండి, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే పూజ అయితే నేను చేసుకున్నానండి. అలాగే మీరు కూడా మీకు బయటికి వెళ్ళలేకపోయిన సిచ్యువేషన్లో ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే పూజ అయితే బాగా చేసుకోవచ్చండి. పువ్వులైతే మా అపార్ట్మెంట్కే తీసుకొచ్చారండి, అందుకే ఆ పువ్వులతోనే ఇలా ఉన్నంతలోనే డెకరేషన్ అయితే చేసుకున్నాను. కార్తీక మాసంలో వచ్చే ఈ ద్వాదశి పూజ చాలా విశిష్టమైనదండి. ఈ పూజ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఉపవాసం ఉంటారండి. అలా అయితే ఉండకూడదు. ఉదయం మొదలుపెట్టి సాయంత్రం మనం ఉపవాసాన్ని విరమించుకోవాలండి. ఈ ద్వాదశి పూజ చేసే ముందుగా నిత్య పూజ చేసుకోవాలండి. నిత్య పూజ చేసుకున్న తర్వాత ఆ నిత్య పూజ దగ్గరే వినాయక పూజ కూడా చేసేసుకోవచ్చు. లేదంటే తులసి పూజ దగ్గర ముందుగా వినాయక పూజ చేసిన తర్వాత ఈ తులసి పూజ అయితే మనం మొదలు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇవైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే వీడియోని లైక్ చేసి అంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.